మహిళల ఆర్థిక స్వావలంబనపై జాతీయ స్థాయి మహిళా సాధికార సదస్సులు తీర్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జార్ఖండ్ ఎంపీ కల్పన ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన వీరు వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చారు. దర్శనం పూర్తయ్యాక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా అభ్యున్నతి లక్ష్యంగా పలు తీర్మానాలు చేశామన్నారు. సామాజిక మాధ్యమాలలో కృత్రిమ మేధ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఎంతో చారిత్రాత్మక ఆధ్యాత్మికత కలిగిన శ్రీకాళహస్తీశ్వరాలయం సందర్శన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. యువ నాయకులు అందరం ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. స్వామివారిది, అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే 2 రోజులుగా జరిగిన మహిళా సదస్సు, ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది. తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది. ఈ 2 రోజులు మహిళలు ఎలాగ చట్టసభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి, చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి, లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది. ఫలితాలు చాలా బాగున్నాయి. స్పీకర్ గారు, మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు. పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ గారు, అన్నగారు, అలాగే వదిన రిషితా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరి మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లవేళ ఎప్పుడు ఆ బొజ్జలు అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుధీర్ అన్నకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. యువ నాయకులు అందరం